నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెలంగాణలో ఎవరి వ్యూహం సఫలమైంది, ఎవరి వ్యూహం విఫలమైందనే ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిని తమకు అనుగుణంగా వినియోగించుకొని 4 స్థానాల నుంచి 8 స్థానాల్లో విజయం సాధించడంలో బీజేపీ సఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని రకాలుగా అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో అధికారం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసిందనే విమర్శలున్నాయి. 3 స్థానాల నుంచి 8 స్థానాలకు పెరిగినా ఇంకా ఆశించిన స్థాయి ఫలితాలు రాబట్టడంలో విఫలం కావడమే కాకుండా బీజేపీ వేసిన ఉచ్చులో పడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగా అదనంగా ఆ పార్టీకి లభించాల్సిన స్థానాలను అప్పనంగా బీజేపీకి కట్టబెట్టిందనే విమర్శలున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి ఓటమి స్థితిలో ఉన్న బీఆర్ఎస్ తమ లక్ష్యం నిర్దేశించుకోవడంలో కాంగ్రెస్ పై కోపంతో ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల తన ప్రత్యర్థి కాంగ్రెస్ ను నష్టపరచడం మేరకు విజయవంతమైన తాను సక్సెస్ కాలేని పరిస్థితి ఏర్పడింది. 9 స్థానాల నుంచి జీరోకు చేరి సొంత పార్టీని పుట్టిముంచుకున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను మునిగిపోతూ బీజేపీని పైకి లేపడంలో బీఆర్ఎస్ తెలుసో తెలియకో సహకరించిందంటున్నారు. పర్యవసనంగా తాను నష్టపోయి కాంగ్రెస్ ను నష్టపరిచి బీజేపీకి లాభం చేసిందంటున్నారు. ఈ కారణంగానే బీజేపీ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిందంటున్నారు.